నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ 2024 ఎక్కడ జరిగింది? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోధ్పూర్లో ఇండియా డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ ని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ పరిశ్రమల నుంచి ఉత్పత్తులు, సాంకేతిక వస్తువులు ప్రదర్శించనున్నారు. ఇక మొదటిది శ్రీ విజయపురంగా పోర్ట్ బ్లెయిర్. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలసవాద ఆనవాల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చింది. చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరంగా ఉన్న ఈ భూభాగం ప్రస్తుతం మన దేశ వ్యూహాత్మక అభివృద్ధి ఆశయాలకు కీలక కేంద్రంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీద ఈ పట్టణానికి పోర్ట్ బ్లెయిర్ అనే పేరు వచ్చింది. ఇక రెండవది ఎంపాక్స్ టీకాకు WHO అనుమతి. వయోజనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అనుమతినిచ్చింది. ప్రస్తుతం కేవలం ఒక్క సంస్థే టీకాను తయారు చేస్తుండటంతో పరిమితంగానే సరఫరా చేయనున్నారు. అవసరం ఉన్న చోట అత్యవసరంగా టీకా కొనుగోలు చేసి సరఫరా చేయాలని దాతలకు WHO పిలుపునిచ్చింది. ఎంపాక్స్ కారణంగా ఆఫ్రికా ఖండంలో గత వారం 107 మంది మరణించారు. ఇక మూడవది అష్టలక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక ఆర్థిక గొప్పతనాన్ని ప్రదర్శించడానికి 2024 డిసెంబర్ 6 నుంచి 8 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో అష్టలక్ష్మి మహోత్సవ్ను నిర్వహించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలను సమిష్టిగా అష్టలక్ష్మి అని పిలుస్తున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలోని సంచార్ భవన్లో అష్టలక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో అష్టలక్ష్మి మహోత్సవ్కు సంబంధించిన వివరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక నాల్గవది గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ టైర్ 1లో భారత్. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశం టైర్ 1కి ఎగబాకింది. సైబర్ సెక్యూరిటీని నిర్ధారించడానికి తీసుకునే చర్యల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. 98.49%తో భారత్ సహా మొత్తం 47 దేశాలు టైర్ 1 జాబితాలో నిలిచాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, ఐస్లాండ్, గ్రీస్, స్వీడన్, నార్వే, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ మొదలైన దేశాలు ఉన్నాయి. ఇక ఐదవది సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్గా భారత్. చెన్నైలో జరిగిన సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ విజేతగా నిలిచింది. భారత అథ్లెట్లు 21 స్వర్ణాలు సహా 22 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొత్తం 48 పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో 35 పతకాలతో శ్రీలంక 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అఖిల భారత అధికార భాషా సదస్సు 2024 ఎక్కడ జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.